నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం 1:44 అద్దెకి ఎంఆర్ఓ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారని పానెం హనుమిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో పూజలు నిర్వహించి పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుంటారని, తన నామినేషన్ కార్యక్రమానికి అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని హనుమిరెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ పానెం హనుమిరెడ్డిని. అద్దంకి నియోజకవర్గంలో నేను రేపు 22వ తేదీ సోమవారం వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ వేయిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా రేపు నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఉదయం 9 గంటలకి సింగరకొండలోని ప్రసన్నాంజనేయ దేవస్థానం నుండి పూజ చేసుకొని అక్కడి నుంచి ర్యాలీ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అద్దంకి పట్టణంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో నానా హంగామా చేశాడు. మేదరమెట్ల నుంచి ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సింగరకొండకు వస్తుండగా పట్టణంలో కళామందిర్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టి వేగంగా అద్దంకి మండలం గోపాలపురం గ్రామం సమీపంలో ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంబడించి పోలీసులకు సమాచారం ఇవ్వగా చేజింగ్ చేసి మరీ డ్రైవర్ను పట్టుకొని స్టేషన్కు తరలించారు. బస్ డ్రైవర్ ఫుల్గా మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. టెక్నీషియన్ ఆడ కళామంత్రి గారు ఇద్దరు సాగుదంగా సతీష్ వాడు యాక్షన్ చేస్తున్నాడులే. వాడు యాక్షన్ చేస్తున్నాడు. ఏం లేదు, ఒక బండి లేదు కదా, బ్యాటరీ యాక్సిడెంట్ చేయగానే లేస్తాడు. ఫోటో తీసుకో. అంతే కాదు వాడు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆదివారం వైఎస్ఆర్సీపీ పార్టీ చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం చీరాల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు వేయనున్న నేపథ్యంలో స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయించుకున్నారు. సింగరకొండకు వచ్చిన కరణం వెంకటేష్ ను అద్దంకి వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తన గెలుపుకు కృషి చేస్తారని వెంకటేష్ కు తెలియదు.
వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు మరోసారి ఓటు వేసి మోసపోవద్దని 2019లో వైసీపీకి ఓటు వేయడం వలన నష్టం ఎలా జరిగిందో అందరికీ తెలుసు అని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అద్దెంకి పట్టణంలోని 9వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారంలో రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ప్రజలకు సూపర్ 6 పథకాల గురించి వివరించి మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీకి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి వివరించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాబోతుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో ఎంత నష్టం జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ బీఫారం అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం అద్దెంకిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని, అద్దెంకిలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడుసుమల్లి కిషోర్ తెలిపారు. ఆదివారం ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో షర్మిల పర్యటన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం అద్దెంకి వస్తున్నారని, మేదరమెట్ల నుంచి ర్యాలీగా బయలుదేరి అద్దెంకి బస్టాండ్ సెంటర్కు చేరుకుంటారని, అక్కడ జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొనడం జరుగుతుందని, కావున అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కిషోర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఉద్యోగ ఉపాధి కల్పన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కిషోర్ తెలియజేశారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు రేపు ఈవినింగ్ 6 గంటలు 7 గంటల మధ్యలో అద్దంకిలో పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేదరమెట్ల దగ్గర మేము పార్టీ నాయకులు అందరూ వెళ్ళి మేడం గారిని రిసీవ్ చేసుకొని, అద్దంకిలో రామ్నగర్ దగ్గర నుండి పాత బస్ స్టాండ్లో పొట్టి శ్రీరాములు విగ్రహం దాకా ర్యాలీ జరుగుతూ ఉంది. అక్కడ మేము ఏర్పాటు చేసిన మీటింగ్ ప్లేస్లో మేడం గారు ప్రసంగిస్తారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. 2024 మే నెల 13 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు 22/4/2022 తేదీ అంటే రేపు సాయంత్రం 6 గంటలకు అద్దంకి ఇచ్చేస్తున్నారు. వారి పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం 6:30-7 గంటల నుండి రామ్నగర్ జంక్షన్ దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులతో కలిసి రామ్నగర్ జంక్షన్ నుండి అద్దంకి మెయిన్ రోడ్లో గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వరకు ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. అనంతరం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేయబడిన కార్నర్ బహిరంగ సభలో శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రసంగిస్తారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి మన బాపట్ల పార్లమెంటు అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జేడి శీలం గారు, అలాగే డిసిసి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గంటా అంజిబాబు గారు, పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ గారు, అలాగే మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దొలిపాల కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యువ నాయకుడు
అడుసుమల్లి కిషోర్ బాబు గారు, మరి స్థానిక నాయకులు, జిల్లా నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి శ్రీమతి షర్మిలారెడ్డి గారి రోడ్ షో మరియు బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బల్లికొరువు మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన సురభి అంజయ్య పొలం పనులు ముగించుకొని రహదారి దాటుతుండగా అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి కారు ఆపి వివరాలు తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా మాట్లాడు. అటు నుంచి ఈ దగ్గర వచ్చాడు. అటు నుంచే అటు నుంచి రెండటి నుంచి లారీలో అన్న కొంచెం సాయి బాడీ బాడీ ఎత్తారా అద్దంకి పట్టణంలోని స్థానిక మారంవారి సేవా సదన్ భవనంలో ఆదివారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం సభ 2024 జరిగింది. ఈ ఏడాది పురస్కారం ప్రముఖ రచయిత తెలుగు మహాసభల కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్రుని ఎంపిక చేయగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ట్రస్ట్ తరపున పూర్ణచంద్రుడి శాలువా కప్పి సత్కరించి పురస్కారం కింద నగదు, పట్టు వస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి వారిని గుర్తించి సాహితీ పురస్కారంకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రాచీన కావ్యాలను పునర్మూల్యాంకనం చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందని, చిన్నయ్య సూరి అచ్చ తెలుగు పదాలను తన గ్రంథాలలో విరివిగా వాడారని, వాటి అర్థాలు తెలియక చిన్నయ్య సూరి అపార్థం చేసుకున్నారని, అందుకే తన చిన్నయ్య సూరి పదకోశం కోసం పరిశోధన చేస్తున్నారని పూర్ణచంద్ర చెప్పారు. అన్నమయ్య తన కావ్యాలలో నాటి ఆంధ్రుల ఆహార పదార్థాలను అచ్చమైన తెలుగు పదాలతో చూపించారని పూర్ణచంద్ర తెలియజేశారు. ఎన్నో పదాలు ఆయన తెలుగు మాటలు, అచ్చ తెలుగు మాటలు ఆయన వాడాడు. కొన్ని అర్థం కాక కొంతమంది, అది తప్పని చెప్పిన కొంతమంది, కొరుకులు పడని భాష తెచ్చి మన మీద రుద్దాడని కొంతమంది చెన్నకేశ్వరుని అపార్థం చేసుకునేలాగా మాట్లాడారే తప్ప చెన్నకేశ్వరి చేసిన కృషి మీద సరైనటువంటి ఆయన వాడిన పదాలకి న్యాయం ఎవరు చేయాలి. నేను చెన్నకేశ్వరి పదకోశ నిర్మాణం చేస్తున్నాను. దాంట్లో భాగమే మొన్న నేను సొంపైన తెలుగు పేరుతో రిలీజ్ చేసినటువంటి పుస్తకం. అందులో దాదాపుగా ఒక 20 పదాలు, ఒక్కొక్క పదం మీద ఆ పుస్తకంలో అచ్చువేస్తే 7-8 పేజీల వివరణ ఒక్క పదం మీద. చెన్నకేశ్వరి వాడినటువంటి మాటలు, ఆ పదాలని చెప్పి దాన్ని ఇప్పటి సమాజంలో ఈనాటి మన అవసరానికి అది ఎలా ఉపయోగపడుతుంది, ఇది చాలా అవసరం. ఇప్పుడు మనకి చెన్నకేశ్వరి అవసరం ఏమిటో కూడా తెలుస్తుంది మనకి. ఆ విషయాలన్నీ కూడా నేను ఆ ప్రయోగం ఒకటి చేస్తున్నాను. తర్వాత నేను 30 వ్యాసాలు అన్నమయ్య ఆహారాలకు సంబంధించినటువంటి ఇవి నేను చంద్రరామయ్య మధ్యలో రాస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో ఎన్ని దొరుకుతాయో, ఎన్ని ఆహార పదార్థాల గురించి అన్నమయ్య చెప్పాడు. అన్నమయ్య ఆహారాలకు సంబంధించినటువంటి ఒక వర్క్ ఒకటి నేను ప్రస్తుతం చేస్తున్నాను. నేను తర్వాత బాగా నేను ఎక్కువ ఇష్టపడి నాకు ఎక్కువ కాలం ఎంతకాలం చేస్తామో తెలియదు, అయిపోయింది కదా, చివరి ఫ్లాగ్ ఎండ్లోకి వచ్చేసాం.
ఈ బ్లాక్ అండ్ కాలంలో నేను చేయదలుచుకున్న ముఖ్యమైన పని ఏమిటంటే ప్రాచీన కావ్యాలకు పునర్మూల్యాంకనం జరగవలసినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ఇటీవల నేను శ్రీనాథుడి శృంగార నైష్ఠం మీద ఒక పేపర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నేను దాంట్లో నలదమయంతుల గురించి అసభ్యమైనది కానీ లేకపోతే మనం చెప్పుకోవడానికి వీలుగా లేని పదాలతో కానీ ఏ ఒక్కరవ్వ ఆ పేరుకి శృంగార నైష్ఠమే కానీ నలదమయంతుల మధ్య వేసమెత్తు శృంగారాన్ని రాయి శ్రీనాథుడు. కానీ ఎవరో పట్టించుకున్నారండి. శ్రీనాథుడు నలదమయంతుల మధ్య అమలైన ప్రేమను సృష్టించాడు. దాంట్లో ఈ అమలైన ప్రేమ గురించి మనం ఇవాళ ఈ సమాజానికి మనం చెప్పవలసింది అది. ఏప్రిల్ 23 జన్మించారు. 68 ఏళ్ల నవ యువకుడు పూర్ణచంద్ర గారు. ఈయన 23వ తేదీన తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. శ్రీరామచంద్రులకు సమర్పిస్తున్న ఈ పురస్కారం వారికి పుట్టినరోజు కానుక మనం భావిస్తాం. వీరి తల్లి గారు ప్రసూన గారు, తండ్రి గారు చంద్రమౌళీశ్వర్ గారు. పూర్ణచంద్ర గారి జీవన రేఖకు వెన్నకూర్చినవి వారి తల్లి గారు సమకూర్చినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథాలే. పూర్ణచంద్ర గారు బహుముఖ్య ప్రజ్ఞావంతులు. వారి వయస్సుకు రెట్టింపుగా అనేకమైనటువంటి గ్రంథాలు రచించారు. అంటే దాదాపుగా 143 గ్రంథాలు రచించారు. 1970వ సంవత్సరంలో 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వారు రాసినటువంటి సాహిత్య రంగం ప్రవేశం చేసి సౌజన్య వారపత్రికలో పెళ్లి ప్రేమ శృంగార శీర్షిక నిర్వహించారు. 1980లో తన తొలి గ్రంథం అమలైన శృంగారం వెలువడింది. మినీ కవిత ఉద్యమ కార్యశీలిగా 1979-80లో 100కు పైగా మినీ కవిత ప్రదర్శనలు నిర్వహించారు. అనేక మినీ కవితలకు తానే స్వయంగా బొమ్మలు వేసి తనలోని చిత్రకారుని మనకు పరిచయం చేశారు. దీని దీర్ఘవ్యాప్యం కాంతి స్వప్నపై ఎంపిక చేయడం జరిగింది. ధ్వన్యాత్మకంగా, కవితాత్మకంగా, సామాజిక సమస్య సమన్వయంతో సాగే 3 పాదాల ముక్కాలు వీరి ప్రతిభా ఉత్పత్తికి ఒక గొప్ప నిర్మిత దర్పణం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.